90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. ఈ మధ్య కాలంలో అంటే ఎక్కువగా మనం చూసేది పేరెంట్స్ ఎక్కువ చెప్పేటువంటి మాట, పిల్లలు మా మాట వినటం లేదు, వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థం అవుతుంది అనేది కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని ఇళ్లలో తల్లి గారాబం ఎక్కువ ఉంటుంది, కొన్ని ఇళ్లలో తండ్రి గారాబం ఎక్కువ ఉంటుంది. అటు ప్రేమలు ఎలా షిఫ్ట్ అవుతూ ఉంటాయంటే పర్సన్ బట్టి, అంటే అమ్మాయికి తండ్రి ఎక్కువ ప్యాంపరింగ్ చేసేస్తూ ఉంటారు, అబ్బాయికి తల్లి ఎక్కువగా ప్యాంపరింగ్ చేసేస్తూ ఉంటుంది. ఇటువంటి ఎక్కువగా మనం ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చూస్తూనే ఉన్నాము. అండ్ కొంతమంది సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయి పేరెంట్స్ మాట వినటం లేదు, కొంతమంది ఏమో వాళ్ళ ప్యాషన్ ఏంటో తెలియక రకరకాల మార్గాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆడపిల్లలు కూడా అంటే ఇంట్లో ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వట్లేదు కొంతమంది అనేది కూడా వింటూ ఉంటాం మనం. మా అమ్మాయి మేము చెప్పిన మాటే వినదండి అని చెప్పేసి కొంతమంది అంటుంటారు. అబ్బాయిల సంగతి అయితే చెప్పాల్సిన పనులు, సర్టన్ ఏజ్ వచ్చింది అని అంటే ఎక్కువ ఇండివిజువాలిటీ కోరుకుంటూ ఉంటారు. సో అది చెప్పాల్సిన పనులు. పేరెంట్స్కి ఈ విషయంలో ఎటువంటి సలహాలు సూచనలు చెప్తారు? ఇక్కడ ఒక విషయం నాగరాజ్ గారు, నిజంగా నవే డేస్లో నేను చాలా కౌన్సిలింగ్స్ చేసిన దాని విషయంలో దాన్ని బట్టి నేను గమనించింది ఏంటి అని అంటే, ఫస్ట్ పేరెంట్స్ ఒక బ్లండర్ మిస్టేక్ చేస్తున్నారు. అది వాళ్ళకి తెలుస్తుందో తెలియడం లేదో నాకైతే తెలియదు, కానీ బట్ ఇక్కడ తెలియచెప్పాల్సిన అవసరం అయితే మాత్రం నాకుంది. ఏంటి అనంటే, ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండట్లేదు. నెంబర్ 1 మేజర్ పాయింట్. ఆ సఖ్యత ఎందుకు ఉండటం లేదు అనంటే, భార్య పూర్తిగా తన యొక్క యాటిట్యూడ్ని తన వైపు వాళ్ళ వైపు పెట్టడం కానీ, అలాగే భర్త పూర్తిగా తన యాటిట్యూడ్ని భార్య తరపు వాళ్ళని చులకన చేయటం కానివ్వండి, లేకపోతే వాళ్ళని వదిలేసి ఇటువైపు ఉండటం కానివ్వండి, లేదు భర్త వాళ్ళను వదిలేసుకొని మొత్తం ఇటు రానివ్వడం కానివ్వండి. ఇలా ఏమవుతుందంటే, బంధాలని బంధుత్వాలని వదిలేసేసుకొని ఎవరికి వాళ్ళు ఇక్కడ భార్యాభర్తల మధ్యనే సఖ్యత ఉండటం లేదు మెయిన్ ఇక్కడ. ఎందుకంటే ఈవిడికి ఆయన ఇంటి వాళ్ళు రావడం ఇష్టం లేదు, దూరంగా పెట్టేదాన్ని చూస్తుంది. ఆయనకి ఈవిడింటి వాళ్ళు అంటే చులకన ఉంది, వీళ్ళని దూరం పెట్టేస్తున్నారు. ఇక్కడ నలిగిపోతున్నది ఎవరు అని అంటే పిల్లలు. నాగరాజ్ గారు, ఎలా అని మీరు అడగచ్చు. 24 hours వీళ్ళు నోరెత్తి మాట్లాడారంటే జ్ఞానం లేకుండా మాట్లాడుకుంటారు కదా భార్యాభర్తలు ఇద్దరు పిల్లల ముందు. నువ్వు సుంఠా అంటే నువ్వు సుంఠా, నీ వాళ్ళు వెధవలంటే నీ వాళ్ళు వెధవలు. ఈ విధంగా ఒకళ్ళ బంధువుల్ని ఒకళ్ళ పేరెంట్స్ని ఇంకొకళ్ళు, ఒకళ్ళ కుటుంబాన్ని ఇంకొకళ్ళు, వాళ్ళల్లో ఉన్న లోపాలని ఎత్తి చూపించుకుంటూ ఉండడం వల్ల ఈ పిల్లలకి ఏమవుతుందంటే, అసలు మనం ఎలాంటి ప్రపంచంలో ఉన్నాము అనేటటువంటి డైలమా సిచ్యువేషన్లో పిల్లలు పడిపోతున్నారు చిన్నప్పటి నుంచే. తల్లి పిల్లోడికి చెప్తుంది, అరే నాయనమ్మ తాతయ్య దగ్గరికి అంత ఎక్కువ వెళ్ళమాకు, లేకపోతే ఆడ కూతురికి చెప్తుంది అనమాట, మీ నాయనమ్మ ఇట్లా చేసింది, మీ అత్త ఇట్లా చేసింది. అంటే చేసేవాళ్ళు ఉన్నారు, లేరని నేను అనడం లేదు. వాళ్ళ గురించి కూడా దీంట్లో మాట్లాడుకుందాం, అటు పేరెంట్స్ నుంచి ఇటు పేరెంట్స్ నుంచి కూడా. కానీ ఇక్కడ ఒక కుటుంబం అనేది అనురాగము, ఆప్యాయత, ప్రేమ, బంధాల మధ్య ఇటు కుటుంబం లేదు, ఇటు కుటుంబం లేదు, ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా లేరు. ఇది గమనించండి మెయిన్. పిల్లలు ఎందుకు ఎదురు తిరుగుతున్నారు, పిల్లలు ఎందుకు ఇష్టం వచ్చిన దారుల్లో వెళ్తున్నారు అని అంటే, భర్త అంటే పడదనుకుందాం సార్, భర్త భార్య చేయి దాటిపోయాడు అనుకుందాం సార్, తల్లి అమ్మట ఏం చేస్తుందనంటే, మీ నాన్న అట్ట అంటనే, మీ నాన్న ఇదే, ఈసారి వచ్చినప్పుడు నువ్వే మాట్లాడవే అని కూతురుకో, లేకపోతే అరే ఇదిరా మీ నాన్న లేకపోయినా ఎంత కష్టపడుతున్నాను నేను, వాడు చూడరా ఎలా చేశాడు, వాడు చూడరా అంటే తండ్రి మీద ఎలాంటి వాడు వెధవేనండి, వాడు దుర్మార్గుడే, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు రాను వాళ్ళ మెచ్యూరిటీ వచ్చేసరికి వాళ్ళు తెలుసుకుంటారు ఎవరు దుర్మార్గులో ఎవరు కాదో. నువ్వు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నీ ధర్మం ఏంటి, ఒక కుటుంబంలో ఒకరి విలువలు ఇంకొకళ్ళు తెలియచెప్పటం అనేది నీ ధర్మం. తండ్రికైనా సరే తల్లికైనా సరే నేను చెప్తున్నాను కదా. కొంతమంది కుటుంబాల్లో ఏమవుతుంది అని అంటే, విడివిడిగా భార్యాభర్తలు ఇద్దరు విడివిడిగా బ్రతుకుతారు. విడివిడిగా బ్రతికిన తర్వాత ఈ ఉన్న పిల్లలకి ఏంటంటే, తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి తల్లి గురించి చెడుగా చెప్తాడు. మీ అమ్మ అట్లా చేసింది, మీ అమ్మ ఇలా చేసింది, మీ అమ్మది, మీ అమ్మది, ఇది వ్యతిరేక భావనే. వాడికి ఆ భార్య మీద ఉన్నటువంటి కసి మొత్తము ఈ పిల్లల బ్రెయిన్ మీద రుద్దేస్తాడు వాడు. తల్లి దగ్గరికి వెళ్తే, మీ నాన్న అలా చేయబట్టే కదా నేను ఇలా ఉన్నాను, లేకపోతే మీ నాన్న అట్లా చేశాడు కదా అని తల్లి కానీ తల్లి తరపు బంధువులు కానీ ఈ పిల్లల మీద రుద్దేస్తూ ఉంటారు. ఇది ఎప్పుడూ కూడా చెయ్యకూడనటువంటి పని అండి. తండ్రి దుర్మార్గుడే, బయటికి వెళ్ళిపోయాడు,
తండ్రి గురించి బిడ్డ ఏమన్నా అడిగితే, నాన్న ఇదిగో నీ ముందు ఈ సవాల్ ఉంది, నువ్వు ఇప్పుడు నీ బాధ్యత నువ్వు చదువుకోవాలి, నువ్వు సమాజాన్ని గౌరవించాలి, నన్ను గౌరవించాలి, నీ తండ్రి దుర్మార్గుడైనా సరే గౌరవించాలి. ఇక్కడ పాయింట్, అండర్లైన్ ద పాయింట్. తండ్రి దుర్మార్గుడైనా సరే గౌరవించాలి. నువ్వు నీ భర్త చూసుకోండి ఎలాంటి ఫైట్ల మధ్య మీరున్నారు అనేది, కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషం నూరిపోయడం అనేది మాత్రం ఎప్పుడు చేయకూడదు. ఇంకా కొంతమంది భర్తలు ఉంటారు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వము ఎంత దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది అనంటే, వాడికి సంబంధించినటువంటి వ్యసనాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యసనాలను కప్పిపుచ్చుకోవడానికి యువతలో ఉన్న తల్లిని బ్లేమ్ చేసిపోతాడండి వాడు. వాడి కేవలం క్షణం సుఖం, ఇంకొక ఆడదాని దగ్గర దొరికే సుఖం కోసము, లేకపోతే వాడి స్వార్థం కోసము బయటికి పోతూ ఇక్కడ ఒక తల్లి మీద బిడ్డ దగ్గర బ్లేమ్ చేసిపోతాడు. అది ఆ బిడ్డ మనసు మీద ఎంత భయంకరమైనటువంటి గాయం చేస్తుందో తెలియనటువంటి విషయం, ఆ తండ్రులకి తెలియనటువంటి విషయం. తెలుసుకోండి. మీకు కొట్లాట ఉంటే ఒకళ్ళనొకళ్ళు నరుక్కొని చంపేసుకోండి, కానీ మీ నాలుకతోటి కనుక నరుకుతున్నారు చూసారా ఒకళ్ళ మీద ఒకళ్ళకి కంప్లైంట్స్, అది పిల్లల భవిష్యత్తుని నరికేస్తున్నారు, వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని నరికేస్తున్నారు, వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని నరికేస్తున్నారు. నాగరాజు గారు, పిల్లలు ఎలా తయారవుతున్నారంటే, మదర్ కరెక్టా, ఫాదర్ కరెక్టా, ఈ బంధువులు కరెక్టా, ఆ బంధువులు కరెక్టా, సరే బంధువుల దగ్గరికి వెళ్ళామంటే వీళ్ళు అంతకన్నా దుర్మార్గులు, దౌర్భాగ్యం అన్నమాట. వెళ్తే మీ అమ్మ ఇలాగా, మీ నాన్న ఇలాగా, అబ్బో డబ్బు వచ్చిన తర్వాత అసలు మీ వాళ్ళు మాతో మాట్లాడటం లేదుగా, అది కదా ఇది కదా, ఈ పిల్లల మీద రుద్దేస్తూ ఉంటారు. అవును. బుద్ధి, జ్ఞానం, సిగ్గు, లజ్జ ఏమీ లేనటువంటి వ్యక్తిత్వం ఎవరికైనా ఉంది అనంటే మనుషుల్లో ఉంది, ఒక కుటుంబంలో ఉన్న అందరిలోనూ ఉంది. వాళ్ళు ఎవరు సార్ బంధాలు నిలుపుకోవాలని చూస్తున్నారు, ఎవరు సార్ బంధుత్వాలు నిలుపుకోవాలని చూస్తున్నారు, ఎవడికి వాడు ఇంకొకటి మీద ఉన్నటువంటి ఈర్ష, అసూయ, ద్వేషంతోటో లేకపోతే వీడుకున్న వ్యసనాలను వీడు సమర్థించుకోవడం కోసమో వీళ్ళు వేసేటటువంటి నాటకాలు, వీళ్ళు ఆడేటటువంటి ఈ డ్రామాల మధ్య పిల్లలు సమిధలైపోతున్నారండి. దాంతో ఏమవుతుంది సార్, ఈ పిల్లలు ఇమ్మీడియట్గా తండ్రికి ప్రేమ చూపించడానికి సాఫ్ట్వేర్ ఉద్యోగి, అతను సంపాదించాలి తప్పదు, 24 గంటలు ఫోన్లు, ఆయన యొక్క ఉద్యోగంలో ఆయన గడిపేస్తున్నాడు, పిల్లలతో గడిపే టైం అనేది వాళ్ళకి దొరకటం లేదు. కాబట్టి ఇక్కడ తల్లి దగ్గరకు వస్తే తల్లి కూడా సేమ్ అదే పొజిషన్లో ఉంది. ఎప్పుడో సాటర్డే సండే దొరుకుతుంది అనుకుందాం, ఆ సాటర్డే సండే బట్టలు ఉతుక్కుంటానికో, ఇల్లు సర్దుకుంటానికో, ఇంకొక దేనికో వాళ్ళకి గడిచిపోతుంది. కానీ పిల్లల మనసుల్లో ఏముందో, ఇక్కడ ఈ 5 రోజులు కూడా స్కూల్స్ మీద నెట్టేస్తున్నారు పిల్లల భవిష్యత్తుని, ర్యాంకులకి అంకితం చేసేస్తున్నారు పిల్లల్ని, చదువులన్నీ మెటీరియలిస్టిక్గా తయారైపోయినాయి. ఇవాళ విద్యాలయాల్లో కానీ విద్యార్థుల్లో కానీ ఎక్కడ ఎవరు కూడా మోరల్స్, మానవతా విలువలు, కుటుంబం యొక్క విలువలు, సామాజిక విలువలు నేర్పించేటటువంటి కుటుంబం ఏదైనా ఉంటే చూపించండి, విద్యాలయం ఏదైనా ఉంటే చూపించండి, సమాజంలో ఎవరైనా ఉన్నారేమో చూపించండి. ఎంతసేపు పిల్లలు కనపడంగానే తల్లిదండ్రుల గురించి ఇది చెప్పేస్తారు. లేదు, ఇటు అమ్మ తరపు బంధువుల ఇంటికి వెళ్తే నాన్న తరపు బంధువులు తిట్టిపోయడము, నాన్న తరపు బంధువుల ఇంటికి వెళ్తే అమ్మ తరపు బంధువులు తిట్టిపోయడం. ఈ పిల్లలు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారో మీకు అసలు ఏమన్నా అర్థమవుతుందా? భావితరానికి, నిజంగా చెప్తున్నా, భారతదేశానికి మనం అందించే భావితరం ఎలా ఉందంటే నాగరాజు గారు, ఎందుకు పనికిరానటువంటి విద్యార్థుల్ని, పౌరుల్ని మనము దేశానికి అందిస్తున్నాం. అది ఎవరి బాధ్యత? ఫస్ట్ తల్లిదండ్రుల బాధ్యత, తర్వాత ఉపాధ్యాయుల బాధ్యత, తర్వాత సమాజం యొక్క బాధ్యత. వీళ్ళ ముగ్గురు ఎక్కడండి పట్టించుకుంటున్నారో, ఇవాళ తల్లిదండ్రులు ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది, ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి యాటిట్యూడ్ వాళ్ళది. మనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ బిడ్డది భవిష్యత్తు మనది కాదు. మనం ఈ బిడ్డ కోసం ఒక భవిష్యత్తును ఏర్పాటు చేయాలంటే వాడికి 10 మంది కావాలి. ఎందుకంటే వాడికి బాధ వచ్చినా షేర్ చేసుకోవడానికి ఒకళ్ళు ఉండాలి. నాగరాజు గారు, సరే వీడు స్నేహితులను ఎదుక్కుంటాడు, బాగుంది, నీకు బంధువులు లేరు, బంధువుల పిల్లలతో పాటుతో వాళ్ళు ఏదన్నా చేస్తుంటే ఆ పిల్లల మీద ఎగేసి వీళ్ళకి చెప్తారు, వీళ్ళ గురించి ఎక్కడ చూసినా వాడు నెగిటివ్ తప్ప పాజిటివ్ అనేది వాడు వినట్లేదు, ఆమె వినట్లేదు, పిల్లలు. కాబట్టి వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్? నువ్వు చెప్పిందే నీకు చెప్తున్నాడు తిరిగి, నువ్వు ఇచ్చిందే తిరిగి నీకు ఇస్తున్నాడు. నీకు వాడిని చూడటానికి టైం ఉండట్లా. చాలామంది పేరెంట్స్ మాట్లాడుతూ ఉంటారు, నేను చాలా బాగా పెంచానండి పిల్లల్ని, కానీ వాళ్ళు మాట వినలేదండి అనేసి మాట్లాడుతూ ఉంటారు. పెంపకం అంటే ఏంటి అనంటే, గోరు ముద్దలు తినిపించేటప్పుడే వాడి జీవితం ఎంత విలువైందో వాడికి చెప్పాలి.
పెంచడం అంటే టైంకి అన్నం పెట్టడం కాదు నాగరాజు గారు. పెంచడం అంటే స్కూల్కి తీసుకెళ్ళి దింపి తీసుకురావడం కాదు నాగరాజు గారు. పెంచడం అంటే అద్భుతమైన స్కూల్లో చదివించడం కాదు నాగరాజు గారు. గోరు ముద్దల నాటి నుంచే వాడికి ప్రేమాభిమానాలు ఏంటో చెప్పాలి. తండ్రిని ప్రేమించడం వల్ల వాడికి ఏంటి లాభం, తల్లిని ప్రేమించడం వల్ల వాడికి ఏంటి లాభం, ఒక కుటుంబంలో వాడు ఉండడం వల్ల వాడికి సమాజం నుంచి ఎలాంటి భద్రత వస్తుంది, సమాజాన్ని గౌరవించడం వల్ల వాడి భవిష్యత్తుకి ఎలాంటి భద్రత వస్తుంది, అలాగే స్కూల్లో క్లాస్మేట్స్తో వాడు లౌక్యంగా ఉండడం వల్ల వాడు ఎలాంటి స్థాయికి వెళ్తాడు, ఎంతమంది వాడికి అద్భుతమైనటువంటి ఫ్రెండ్స్ వస్తారు, బంధువులతో బంధుత్వాన్ని పెంచుకుంటే వాడికి సమాజంలో ఎలాంటి బలగం తయారవుతుంది అనేటటువంటి వాటిల్ని చెప్పేటటువంటి ఉపాధ్యాయులైన పేరెంట్స్ ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు చెప్పండి. మనకి పొద్దున్నే లెగిస్తే నెలకు వచ్చేసరికి మనం 1 lakh 2 lakhs పర్ ఇయర్ వచ్చేసరికి 5.5 lakhsకే డ్రా చేసుకుంటానికి మన జీవితం మొత్తం ఎవడికో ధారపోస్తున్నాం. మనము ఏం నష్టపోతున్నామో మనకు అర్థం కావట్లా. చాలామంది అడుగుతారు, బ్రతకాలి కదండి, మరి ఏం చేయాలండి, అది తప్పితే ఇంకేం కాదు. బ్రతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి, నువ్వు బయటకు వచ్చి చూసావా? నీ జీవితాన్ని ఎవడికో అంకితం చేస్తున్నావు 1 లక్ష రూపాయల కోసం, బాగుంది, నీ ఉద్యోగం ఎప్పుడు ఉడుతుందో నీకే తెలీదు, కానీ దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ ఇంకొకటి ఆస్తులు పెంచుతున్నావు, నీ యొక్క సాలరీ పెంచుకుంటున్నావు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీ కొడుకుని నీ బిడ్డల్ని సరైనటువంటి విలువలతో కూడినటువంటి పెంపకము నీ దగ్గర లేదు, బంధుత్వాలు వాళ్ళల్లో లేవు, ప్రేమాభిమానాలతోటి వాళ్ళని పెంచటం లేదు. నువ్వు పెంచేదేంటి? నీ స్థాయిని పెంచుకుంటున్నావు, నీ ఆస్తుల్ని పెంచుకుంటున్నావు, నీ పిల్లలకి యొక్క స్కూల్స్ యొక్క రేషియోని నువ్వు పెంచుతున్నావు, కానీ వాళ్ళకేం కావాలో పెంచట్లేదు. ఏమిస్తున్నావు? వాడు నీతో పడకపోతే వాడిని నువ్వు దగ్గరికి తీసుకునేటటువంటి టైం నీకు ఉండట్లేదు. వాడి యొక్క అల్లరి మానిపించేటటువంటి ఓర్పు, ఓపిక, మానసిక స్థిరత్వము, ధైర్యము, మానసిక పరమైనటువంటి బలం నీ దగ్గర ఉండక వాడికి ఒక ట్యాబ్ కొని ఇచ్చేస్తున్నావు, వాడు అందుట్లో ఎత్తుక్కుంటున్నాడు. దాంట్లో ఏముంది నాగరాజు గారు? వాడు విజ్ఞానం నేర్చుకుంటానికి నువ్వేమైనా విజ్ఞానంతో కూడినటువంటి ట్యాబ్ నువ్వు ఇచ్చావా? చెదారం. విజ్ఞానంతో పాటు విజ్ఞానం 10% ఉంటే అజ్ఞానం 90% ఉంది దాంట్లో. వాడు దాని వైపుకి అట్రాక్ట్ అవుతాడు, ఆమె దాని వైపుకి అట్రాక్ట్ అవుతుంది. ట్యాబ్లు ఇచ్చేసి పెంచుతున్నావు నువ్వు. ఈరోజు ప్రతి ఒక్క పిల్లవాడు ఒక సైకో కింద, పర్వర్టెడ్ కింద, డిప్రెషన్లోను పిల్లవాళ్ళు ఇద్దరూ కూడా ఇవాళ మాట్లాడితే పార్కులు నిండిపోతున్నాయి నాగరాజు గారు. ఏ పిల్లాడు చూసిన జంటలుగా ఎందుకు వెళ్తున్నారు అనంటే ఇంట్లో వాళ్ళకి ప్రేమ దొరకటం లేదు. తల్లి చనువాలు సంతృప్తిగా తాగిన వాడు ఎవడూ కూడా పరాయి ఆడదానికేసి చూడడు. వాడు భార్యనే తెచ్చుకుంటాడు, భార్యనే గౌరవిస్తాడు. అలాగే తండ్రి ప్రేమని సంపూర్ణంగా చవి చూసినటువంటి ఏ ఆడపిల్ల కూడా పరాయి మగాడికేసి వయసు తక్కువ వయసులోనూ పక్కవాడే కేసి తిరిగి చూడడం అనే కేసులు చాలా తక్కువ ఉంటాయి. అంటిలల్లెస్ మిగిలినటువంటి వ్యవహారాలు ఏదైనా ప్రోత్సహిస్తే తప్ప వాళ్ళు కుటుంబానికే కట్టుబడి ఉంటారు. ఎంతవరకు ఇవాళ మనం కుటుంబానికి కట్టుబడి ఉంటున్నామో, మనం క్వశ్చన్ వేసుకుందాం పేరెంట్స్గా. మనం కుటుంబానికి ఎలాంటి విలువనిస్తున్నాం, భర్తకి ఎలాంటి విలువనిస్తున్నాం, భర్త భార్యకి ఎలాంటి విలువనిస్తున్నాడు, అలాగే భర్త భార్య యొక్క బంధువులకి ఎలాంటి విలువనిస్తున్నాడు, భార్య వీళ్ళకి ఎలాంటి విలువనిస్తుంది. కొన్ని కుటుంబాలు ఉంటాయి నాగరాజు గారు, ఇళ్ల దుంపల దగ్గర ఆడపడుచులు ఉన్నారంటే రాక్షసులు. ఓకే, ఒకవైపు. ఇంకొక వైపు చూస్తే ఆడపడుచు అంటేనే ఈ అమ్మకు పడదు. ఏ తోడబుట్టింది నీకు పడదా? వాళ్ళిద్దరిని నువ్వు విడదీసేస్తావా? వాళ్ళిద్దరిని నువ్వు విడదీసేస్తే నీ కూతురు కొడుకు ఎక్కడ కలిసి ఉంటారు? ఎందుకంటే విడదీయటం అనేది నువ్వు ఇక్కడి నుంచే నేర్పావు. ఈమెకి సంబంధించినటువంటి వాళ్ళని తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటుంది. వాడి బ్రెయిన్లో ఏమొస్తుంది? స్వార్థం రాదా నీ బిడ్డల్లో రేపొద్దున? ఓహో, అంటే నా అక్కనో చెల్లెనో నేను వదిలేయాలి, నా అన్ననో నా తమ్ముడినో నా పెళ్ళానికి సంబంధించిన వాళ్ళని నేను తెచ్చిపెట్టుకోవాలి. అదే కదా వాడు నేర్చుకుంటాడు. ఎందుకంటే నువ్వు గోరుముద్దలతో నేర్పిస్తున్నది ఇదే స్వార్థం నేర్పిస్తున్నావు. అలాగే ఆడపడుచులు వస్తారు ఇళ్ళదుంపల దగ్గర వచ్చి ఈ కొంతమంది అయితే కన్నీళ్లతోటి తిరిగి వెళ్ళే ఆడపడుచులు కొంతమంది ఉంటారు, కనీసం గౌరవం దొరక్క. కొంతమంది ఉంటారు కన్నీళ్లు మిగిల్చిపోతారు. అతి స్వార్థం, అతి ప్రమేయం వీళ్ళ కుటుంబాల మీద, వాళ్ళకి అతి దౌర్జన్యం. ఎవరిచ్చారండి వీళ్ళకి ఇవన్నీ కూడాను? ఒక కుటుంబాన్ని ప్రేమాభిమానాలతో, అనుబంధంతో, రాగ ద్వేషాలకి అతీతంగా స్థితప్రజ్ఞతతోటి ఉండాలి అనంటే
వాడికి ఒక పిల్లవాడికి కానీ పిల్లకి కానీ ఆ కుటుంబానికి సంబంధించిన తల్లిదండ్రుల ప్రేమ సమృద్ధిగా ఉండాలి. తాత అమ్మమ్మ నానమ్మల తాతయ్యల ప్రేమలు సమృద్ధిగా ఉండాలి. మేనత్తలుంటే వాళ్ళ ప్రేమ ఉండాలి, పెదనాన్నలుంటే వాళ్ళ ప్రేమ ఉండాలి, బాబాయిలుంటే వాళ్ళ ప్రేమ ఉండాలి, మామయ్యలుంటే వాళ్ళ ప్రేమ ఉండాలి. అందరి ప్రేమ ఆప్యాయతల మధ్య వాడు పెరిగాడు అనంటే అప్పుడు వాడు ఒక సంపూర్ణమైనటువంటి పురుషుడి కిందో ఆమె సంపూర్ణమైనటువంటి స్త్రీ కిందో తయారవుతుంది. నువ్వు విషబీజాలు ఇక్కడే నాటి నువ్వు పంపిస్తుంటే సమాజంలో రేపొద్దున వాడు ఏ విధంగా తయారవుతున్నాడు నాగరాజు గారు? వాళ్ళు డిప్రెషన్లు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? ఇన్ని విడాకులు, ఇన్ని డివోర్స్ కేసులు ఎందుకు వస్తున్నాయి? ఎంతసేపు వాళ్ళని చదువు మీదకి తోలేసావు, ప్రేమ అనేది వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళకి ఎక్కడ ప్రేమ ఎత్తుక్కోవాలో అర్థం కావట్లేదు, ఏది ప్రేమో అర్థం కావట్లేదు, ఏది కుటుంబమో అర్థం కావట్లేదు, కుటుంబం యొక్క విలువే లేదు. అందుకే ఇవాళ పెళ్లి చేసుకుంటున్నారు, రేపొద్దునికి డివోర్స్. ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆ కుటుంబం యొక్క విలువను నువ్వు తెలియచేయలేదు, ఆ కుటుంబం అంటే ఏంటో నువ్వు చెప్పలేదు. ఇది కారణం. అది తెలుసుకోండి. ఫస్ట్ ముందు మన పిల్లలు మన మాట వినట్లేదు అని అంటే ఒక్కసారి మన మనసుకు మనం క్వశ్చన్ చేసుకోండి. నేను ఎక్కడైనా తప్పు చేస్తున్నానా? రైట్, నువ్వేం తప్పు చేయట్లేదు. నువ్వు అందరినీ చూస్తున్నావు, ఆడపడుచుని చూస్తున్నావు, తాతయ్యని చూస్తున్నావు, అత్త, వాళ్ళు కరెక్ట్గా లేరు నీ బిడ్డల పట్ల. దాన్ని ఎలా సరి చేసుకోవాలో ఆలోచించు. లేదా నీ భర్త కరెక్ట్గా లేడు, దాన్ని ఎలా సరి చేసుకోవాలో ఆలోచించు. అలాగే భర్త కూడా ఆలోచించాలి, నేను కరెక్ట్గా ఉన్నాను, నా పేరెంట్స్ కరెక్ట్గా ఉన్నారు. ఏ పేరెంట్స్ కరెక్ట్గా లేరు, ఎక్కడ కరెక్ట్గా లేరు, ఎక్కడ బంధువులు లేరు, అది ఉండాలి. పిల్లలు వాళ్ళు క్వశ్చన్ చేసేది ఏంటి అని అంటే అసలు బంధువులు అంటే ఏంటి, మావయ్య అంటే ఎవరు, బాబాయ్ అంటే ఎవరు, మావయ్య కొడుకు నాకేమవుతాడు, అత్త కూతురు నాకేమవుతుంది, లేకపోతే మా బాబాయ్ యొక్క బామ్మర్ది పిల్లలు నాకేమవుతారు? ఈ వరసలు అనేవే తెలియకుండా పెరుగుతున్నారు. అవంటే ఏంటో వాళ్ళకి తెలీదు, ఎవరికి ఏమవుతారో కూడా తెలీదు. కొంతమంది పిల్లలు 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో పెళ్ళిళ్ళలో కలిస్తే వాడు సొంత పెదనాన్నల్ని బాబాయిలను కూడా వాడు నోరు తెరిచి హాయ్ అని కూర్చునేటటువంటి రోజుల్ని, దౌర్భాగ్యపు క్షణాలు నేను బోల్డ్ చూశాను. సందర్భాలు, దృశ్యాలు చూసాం. ఎక్కడ పెరుగుతున్నావు నాగరాజు గారు? దేని వెంట పరిగెడుతున్నాం నాగరాజు గారు? ఇవాళ మనకే తెలియట్లేదు దేని వెంట పరిగెడుతున్నాము. కాలం మనతో పాటే ఉంది, కానీ మనమే కాలాన్ని వదిలేసి పరిగెడుతున్నాం. అందుకే బొక్కబోర్లా పడుతున్నాం ఈరోజు. రాను చూడండి నాగరాజు గారు, వృద్ధాశ్రమాలు పెరుగుతాయి. 40 ఏళ్ళకే వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోతారు చూడండి. ఎందుకు అనంటే నువ్వు నీ బిడ్డకి ప్రేమనివ్వట్లేదు. గమనించండి, ఇప్పటి నుంచి తల్లులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క అహంకారాల్ని, మీ యొక్క ఈర్ష్యని, మీ యొక్క ద్వేషాల్ని అన్నిటినీ భార్యాభర్తలు ఇద్దరు మూసుకొని వాటన్నిటినీ కూడా తీసి చెత్తబుట్టలో పడేసి మీ పిల్లలకు ఒక ఆరోగ్యకరమైనటువంటి కుటుంబాన్ని, బంధాలని, బంధుత్వాలని, మంచి స్నేహితుల్ని, మంచి సమాజాన్ని ఇవ్వండి. అంతేగాని మీ దరిద్రమైనటువంటి ఆలోచనలతోటి మీరు దరిద్రం పట్టింది కాక వాళ్ళను కూడా భ్రష్టు పట్టించకండి సమాజానికి. రేపొద్దున 40 ఏళ్ళు దాటంగానే మీరు వృద్ధాశ్రమాల్లో ఉంటారు. చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.